పవన్ కళ్యాణ్ అన్నాడు, అప్పుడు ఏమన్నాడు, 30,000 మంది ఆడపిల్లలు ఏదో అయిపోయారని చెప్పి వాలంటీర్లు చేశారు. మరి డిప్యూటీ సీఎం అయ్యాడు ఇవాళ. ఇక ఆ మాట మాట్లాడేయాలా? ఎందుకు మాలలు వేసుకుని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం? ముందు దాని వ్యవహారం తేల్చాలి కదా. నీకు అధికారం లేదు, మొన్నటి దాకా అధికారం వచ్చింది. అధికారం వచ్చినప్పుడు ఆ 30,000 మంది ఆడపిల్లలు ఎక్కడన్నా తీసుకురా. ఓ పక్క బీజేపీ వాళ్ళు ఎక్కడ అవ్వలేదంటారు, కేంద్ర మంత్రులు అంటారు, ఆడపిల్లలు ఇది అవ్వలేదంటారు, మిస్ అవ్వలేదంటారు. 500 మంది అయ్యారంటారు. ఈయన 30,000 మంది అయిపోయారు అంటాడు. తీసుకురావాలి కదా ఆయన, మరి కరెక్ట్గా నాయకుడు కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం. మాల్లేసి తిరుగుతా కదా సీఎం, నిన్ను డిప్యూటీ సీఎం అని చేసింది. మాల్లేసి తిరిగితే యోగి ఆదిత్యనాథ్ అయిపోదామనే ఏంటి? ఆయన పర్ఫార్మెన్స్ వేరు, ఆయన విధానం వేరు. నీ కరెక్ట్ కాదు ఇది. కరెక్ట్గా ఏంటంటే నేను అనేది ఏంటంటే ఆ 30,000 మందిని తీసుకురా. ముందు నువ్వు ముగ్గురిని కాడ తేలేకపోయావు. చిన్న పిల్లలు అగత్యాలు జరుగుతుంటాయి. కనీసం ఒక ఏదో ఊళ్ళో పాప పోయింది, కనీసం పట్టించుకున్న నాదుడు లేడు అక్కడ. పదవి వచ్చేదాకా ఓ మాట మాట్లాడుతుంది, పదవి వచ్చాక ఓ మాట మాట్లాడుతుంది.